అందరికీ తెలిసి ఈ ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసి ఏంటంటే నెక్స్ట్ కాంగ్రెస్ అనేది అధికారంలోకి రాదు. ఏమిటి టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఎందుకు అంటే ఈ 8 నెలల్లో వాళ్ళ ప్రయాణమే చూపెడుతున్నది. ఇవన్నీ ఇప్పుడు సింగరేణి అక్కడ పెడదాం. ఎక్కడ ఎవరు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళే కదా బస్సులు వేసుకొని పోయి జైగొట్టి రేవంత్ రెడ్డిని గెలిపించింది. ఆ పార్టీని అధికారంలో తేవడంలో నిరుద్యోగుల పాత్ర లేదా? వాళ్ళకి ఏం పట్టిందని చెప్పి బస్సులు వేసుకొని పోయి ఊరూరా తిరిగి తల్లిదండ్రులను కూడా, అరే మాకు రైతు బంధు అవుతుందిరా, మాకు మంచిగా ఉంది పరిపాలన అంటే కూడా లేదు, మా సంగతి ఏంది, మాకు ఉద్యోగాలు ఇస్తాండా కేసీఆర్ అని చెప్పి. అంటే అసత్యాలను అబద్ధాలను నమ్మి ఆ రోజు తప్పుదారి పట్టిన వాళ్ళు ఇవాళ తెలుసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలేవో అమలు జరుగుతలేవు అనేది అర్థమైంది వాళ్ళకి. తర్వాత ఈ ప్రభుత్వము ప్రజల గురించి ఆలోచించట్లేదని చెప్పడానికి అతి సామాన్యమైన సాధారణమైన కోరికలు నిరుద్యోగ యువకులై వాళ్ళు ఏమన్నారు, డిఎస్సిని గ్రూప్ 2ను ఒకసారి పెడుతున్నారు, మాకు వ్యవధి కావాలి చదువుకోవడానికి, వాటి సబ్జెక్టులు వేరు వీటి సబ్జెక్టులు వేరు అన్నారు. ఏంది దాన్ని కొంచెం పొడిగించడానికి ఏమన్నా ఇబ్బందా? కిరీటం పడిపోద్దా రేవంత్ రెడ్డిది? రెండవది 50లో ఒక్కరిని కాకుండా 100 మందిలో ఒక్కరిని సెలెక్ట్ చేయండి గ్రూప్ 1 అని చెప్పారు. ఏమన్నా ఇబ్బందా? దీనిలో ఏమన్నా ఆర్థిక సమస్యలనే? రేవంత్ రెడ్డి ఏమన్నంటే ఖజానా ఖాళీ చేసి పెట్టినాడు. మరి ఇందులో ఖజానా ఇన్వాల్వ్మెంట్ లేదు. డిఎస్సిది గ్రూప్ 2 గ్రూప్ 1 కొంచెం ముందుకు జరపడానికి వాళ్ళే అడుగుతాను కదా, నిరుద్యోగులే అడుగుతాను, మాకు ఈ టైం సరిపోతలేదు, కొద్దిగా పోస్ట్పోన్ చేయండి అంటున్నారు. తర్వాత ఏదైతే డిఎస్సి పెట్టిండో మీరు మెగా డిఎస్సి అన్నారు, కేవలం ఒక 5,000 పోస్టులు కలిపి మెగా డిఎస్సి అన్నారు. అదివరకు ఇచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన 6,000కు 5,000 కలిపి 11,000 అంటుండ్రు. మీరు 25,000 అని మాట ఇచ్చిండ్రు, కొంచెం పెంచండి అని అంటున్నారు. అంటే ఇవన్నీ ఏమన్నా అసాధ్యమైనయా? పోనీ ఇవన్నీ పక్కకు పెడదాం. పొదికు లాఠీ చార్జీలు అవుతున్నాయి, అరెస్టులు చేస్తున్నారు, నిరుద్యోగులు రోడ్లు ఎక్కిండ్లు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడడానికి ముఖ్యమంత్రికి భేషజాలు ఎందుకు అడ్డం వస్తున్నాయి? అంటే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు బట్టి చూస్తే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎట్లుంది? ఇప్పటి వరకు ఒక పాలసీ ప్రకటించలేదు. ఒక ఐటీ పాలసీ లేదు, ఒక వ్యవసాయ పాలసీ లేదు, ఒక ట్రైబల్ పాలసీ లేదు, ఒక ఎడ్యుకేషన్ పాలసీ లేదు. సరే కేసీఆర్ని తిట్టింది హైయర్ ఎడ్యుకేషన్కి ఏం చేసిండని. వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళు వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసిండ్రు ఇప్పటిదాకా. ఎంతకాలం అయింది అయిపోయి? అన్నీ ఇప్పుడు ఏ యూనివర్సిటీ చూసినా కూడా స్పెషల్ ఆఫీసరే కదా. గ్రామ ఎలక్షన్స్ పెట్టాల్సింది లోకల్ బాడీస్కు పెట్టలేదు, అన్నిటికీ మళ్ళీ స్పెషల్ ఆఫీసర్సే. ఎక్కడ మంచిగా ఉందండి ఈ పాలన? పోనీ మేడిగడ్డ లాంటి సత్వరమే రిపేర్లు చేపడితే నెక్స్ట్ యాసం కన్నా నీళ్ళు అందించేవాళ్ళు, అది కూడా చేయకపోతుంది. ఆ పీసీ గోస్ట్ కమిటీ వచ్చి చెప్పేదాకా, విజిలెన్స్ కమిటీ చెప్పేదాకా దాన్ని మొదలే పెట్టకపోతుంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు సీరియస్గా చెప్పినాక అప్పుడు రిపేర్ల కోసం అవి కొట్టుకపోతాయని చెప్పి కట్ చేసి పెట్టిరి. ఏ ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి? ఏమనంటే డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు. ఎవరి దగ్గర? కేసీఆర్ గవర్నమెంట్లో మాత్రం 25వ తారీఖు వచ్చిందంటే డబ్బులు ఉండేది అకౌంట్లో. ఏ ట్రెజరీలా ఎప్పటికప్పుడు వచ్చే డబ్బులనే ఖర్చు చేసేది. పోనీ ఆయన ఆదాయం పెంచడానికి ప్రయత్నం చేసిండు, 3 రెట్లు పెరిగింది ఆదాయం. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న రెవెన్యూ కంటే దిగిపోయే నాటికి 3 రెట్లు ఆదాయం పెరిగింది. నువ్వు ఆదాయం పెంచట్లేదు కదా, ఆదాయం పెంచే ప్రణాళికలు కూడా నువ్వు చేయట్లేదు కదా. ఎక్కడుంది ఈ 8 నెలల ప్రయాణము? ట్రాక్ మీద లేదు ఆ పార్టీ, ఆ ప్రభుత్వం ట్రాక్ మీద లేదు. ఇవాళ అన్నీ మళ్ళీ మొదలైనాయి. ఒకటి ఇండికేటర్ ఏంటంటే ఫస్ట్ రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. అంటే ఇదివరకు ఎట్లుండేదంటే చాలా ఎప్పుడో ఒకప్పుడు 1, 2 అరవై జరిగేది. ఇప్పుడు ఎవ్రీడే జరుగుతున్నాయి ఆత్మహత్యలు. చేనేతకారుల ఆత్మహత్యలు ఎవ్రీడే జరుగుతున్నాయి, మళ్ళీ స్టార్ట్ అయినాయి అన్ని దిక్కులు, అన్ని సెంటర్స్లలో. తర్వాత అదివరకు కేసీఆర్ ఇచ్చిన చాలా వరకు ప్రయోజనాలు ఇప్పుడు ప్రజలకు అందడం లేదు. తర్వాత మళ్ళీ హాస్టళ్ళల్లో దొడ్డు బియ్యం మొదలైనవి, పురుగుల బియ్యం మొదలైనవి. తర్వాత ఆయన ఏవైతే సరే ఇప్పుడు అతి కష్టం మీద 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే లోకల్ బాడీస్ ఎలక్షన్లే కాబట్టి చేస్తాడు. కానీ ఏ పథకం కూడా సమగ్రంగా అమలు జరగదు. ఇప్పుడు ఆల్రెడీ నోటీసులు ఇస్తున్నారు. ఇదివరకు రైతు బంధు ఇచ్చిన వాళ్ళకు మళ్ళీ రికవరీ కోసం నోటీసులు ఇస్తున్నారు. తర్వాత సింగరేణి అనర్హులు అర్హులు అని ఎవరు డిసైడ్ చేశారు? కేసీఆర్ ఏమన్నా అనర్హుల గురించి చెప్పిండా? తర్వాత సింగరేణి గనులలో మళ్ళీ అగిపుట్టింది. మళ్ళీ అక్కడ ఏంటంటే వేలం వేయడం మొదలైంది. ఏదో క్రిమినల్ చట్టం అట, ఎర్ర చట్టం మళ్ళీ మొదలైందట వాళ్ళ మీద అణచివేత. ఎవరి కార్మికులకు ఎవరికి సంఘాలకు తెలపకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ప్రణాళికలు ఎక్కడ తయారవుతున్నాయో తెలియదు. నేను సింగరేణి సీఎండీ పోయి ఒక పత్రికాధిపతికి కలిసిండు, అవసరమా ఇట్లాంటివన్నీ? ఆయన ఆ పత్రికాధిపతికి ఉన్న గవర్నమెంట్లో భాగం ఉందా?
ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. రెండో అంటే ఏం సింగరేణి సీఎండి కలిసిండ పోయి ఆ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారిని కలిశాడు. ఎడిటర్ ప్రణాళికలు అంటే ఆయన అడిగి ఇంకా కొంత ఎందుకో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఆయన వెనకాల ఎవరున్నారో అందరికీ తెలుసు. అంటే 8 నెలలకే మీరు అంచనాకు వస్తారా? 8 కూడా 7వ నెల అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఎంతసేపు పోవాలి? అంటే నేను అనేది జర్నీ అనేది సక్సెస్ అనేది ఢిల్లీ చేరినప్పుడే కాదు, చెర్లపల్లి దాకా ఏపీ ఎక్స్ప్రెస్ పోయిందంటేనే ఇది జర్నీ సరిగ్గా ఉందా లేదా తెలిసిపోతుంది. అది కరెక్ట్ పట్టాలమికి వెళ్ళిపోతుందా లేకపోతే డబ సౌండ్ చేసుకుంటా. చాలాసార్లు ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయ్యే టైంకి ఆపేస్తారు. ఈ జర్నీ సరిగ్గా లేదు అంటున్నాను నేను. ప్రయాణం అనేది విజయం వైపు పోవడం లేదు, వైఫల్యం వైపు పోతున్నది. ఆయన ఏం చేద్దామన్నా ఆయనకి ఇప్పుడు జనరల్గా ప్రభుత్వాలకు విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. ఇలా విన్ విన్ సిచ్యువేషన్ రేవంత్ రెడ్డికి లేదు, రాదు కూడా. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే అభివృద్ధి ఆగిపోతుంది, అభివృద్ధి పైన దృష్టి పెట్టాలంటే పెన్షన్లు ఆగిపోతాయి, ఇచ్చిన హామీలు ఆగిపోతాయి. ఎక్కడో ఒకడ ఫెయిల్ కావాల్సిందే. ఆయన డెవలప్మెంట్ ఉంటేనో పెన్షన్లు కానీ హైక్ కానీ ఇవేముండవు, సంక్షేమ పథకాలు గోవిందా. ఒకవేళ సంక్షేమ పథకాల మీద దృష్టి పెడితే అభివృద్ధి గోవిందా, ఏదో ఒకటి గోవిందా. కాబట్టి ఆయన జర్నీ కరెక్టే లేదు. రెండవది లుకలుకలున్నాయి, అందులోనే ఐక్యత లేదు. తర్వాత ఎవరు ఏం నిర్ణయాలు తీసుకుంటారో తెలుస్తలేదు. క్యాబినెట్ యూనిటీ అనేది లేదు, ఒకరినొకరు కాల్బెట్లు ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయనేమో అవన్నీ పక్క పెట్టేసి ఆయన స్ట్రెంత్ చూసుకోవడానికి ఆయన బీఆర్ఎస్ను ఖాళీ చేస్తున్నాడు. ఏంటంటే రేపు నా ఎమ్మెల్యేలకు వెళ్ళి ఫలానా ఆయన 13 మంది తీసుకుపోతాడు, ఫలానా ఆయన 5గురిని తీసుకుపోతాడు, ఫలానా ఆయన బట్టి 7గురు ఉన్నారు, వీళ్ళందరూ పోతే నాకు ఒక 25 మంది కావాలి. 25 మంది కావాలంటే మళ్ళీ నాకు ఉన్నది బీఆర్ఎస్ రిజర్వ్ బ్యాంకు, వాళ్ళ నుంచి తను తీసుకోవాలి. ఆయన చెప్తే ఇంటలేరని చెప్పి చంద్రబాబు నాయుడుతో చెప్పిస్తాడు. చంద్రబాబు నాయుడు పార్టీని వదిలిపెట్టిపోయిన వాళ్ళంతా మళ్ళీ ఈయన చంద్రబాబు నాయుడు చెప్పిండు కాబట్టి మళ్ళీ బ్యాక్ వస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.